హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రాధ దగ్గర తన చిన్నప్పటి ఫోటోను చూసి రాధే తన కన్న కూతురని తెలుసుకున్న రామచంద్రయ్య అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే రాధ ఒంటరిగా కూర్చొని ప్రియ అన్న మాటల గురించే ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది. నాన్న, నువ్వు చెయ్యని నేరానికి జైలుకి వెళ్ళావు, కానీ నీకోసం నేను విక్రమ్ కృష్ణని పెళ్లి చేసుకొని వాళ్ళ ఇంట్లో వాళ్ళతో కానరాని మాటలు పడుతున్నాను. ఎలా నానా, నువ్వు ఎప్పుడు బయటికి వస్తావు? నేను నీ దగ్గరికి ఎప్పుడు రావాలి నానా అని ఇక రాధ అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది. ఇంతలోనే విక్రమ్ రాధ దగ్గరికి వచ్చి, ఏంటి రాధా, నా కోసం ఇన్ని మాటలు పడడం నాకిష్టం లేదు. చూడు, ఏదో మనం అగ్రిమెంట్ పెళ్లి చేసుకొని 1 సంవత్సరం తర్వాత విడిపోవాలనుకున్నాం, కానీ మా ఇంట్లో వాళ్ళు నిన్ను ఇలా బాధ పెడతారని అస్సలు అనుకోలేదు. నన్ను క్షమించి రాధా అని విక్రమ్ అంటూ ఉంటే అప్పుడు రాధ, చూడండి, మీకు ఎంత అవసరం ఉందో నాకు కూడా మీతో అంతే అవసరం ఉంది. అందుకే మా నాన్న కోసమే నేను నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాను అని రాధ అనగానే అప్పుడు విక్రమ్, పదరాధా, మనం బయటికి వెళ్దాం అని చెప్పి విక్రమ్ రాధ ఇద్దరు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక అది చూసిన ప్రియ మాత్రం కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఒసై రాధా, నేను బావని పెళ్లి చేసుకోవాల్సిందాన్ని, కానీ నువ్వు నా స్థానంలోకి వచ్చి నువ్వు బావతో అంత సంతోషంగా ఉండడం నేను చూడలేకపోతున్నాను అని చెప్పి ఇక ప్రియ చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక ఇంతలోనే రామచంద్రయ్య మాత్రం ఒంటరిగా కూర్చొని రాధ గురించే ఆలోచిస్తూ ఉంటాడు. ఇదేంటి, రాధని చూసినప్పుడల్లా ఏదో తెలియని సంతోషం కలుగుతుంది. తనని చూస్తుంటే కళ్ళారా నా చిట్టిని చూస్తున్నట్టే అనిపిస్తుంది. అసలు ఎందుకలా అనిపిస్తుంది? రాధకు నాకు ఏదైనా పూర్వజన్మ సంబంధం ఉండి ఉంటుందా? లేకపోతే ఎవ్వరు రాధని అసహించుకున్నా నాకు మాత్రం రాధ మీద ఇష్టం కలుగుతుంది. రాధను చూస్తుంటే నా కన్న కూతురులానే అనిపిస్తుంది అని చెప్పి ఇక రామచంద్రయ్య అనుకుంటూ ఒక్కసారి రాధ ఎంత బాధపడుతుందో, తనను ఓదార్చడానికి కూడా ఈ ఇంట్లో ఎవరూ లేరు అని చెప్పి ఇక వెంటనే రామచంద్రయ్య రాధ దగ్గరికి వెళ్తాడు. ఇక గదిలోకి వెళ్ళేసరికి రాధ అక్కడ కనిపించదు. ఇక వెంటనే రామచంద్రయ్య రాధ కోసం వెతుకుతూ ఉంటాడు. ఇక విక్రమ్ రాధ ఇద్దరు బయటికెళ్లారని తెలుసుకున్న రామచంద్రయ్య ఆలోచిస్తూ ఉంటాడు. అంటే రాధ బయటికి వెళ్ళింది, అప్పుడే తిరిగి రాదు. అసలు రాధ ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది? విక్రమ్ కృష్ణని పెళ్లి చేసుకోవడానికి కారణమేంటో తెలుసుకోవాలి అని చెప్పి ఇక వెంటనే రామచంద్రయ్య గదంతా వెతుకుతూ ఉంటాడు. ఎంత వెతికినా రాధ గురించి ఏ ఆధారము దొరకదు. ఇదేంటి, రాధ గురించి ఏదైనా నిజం తెలుసుకుందామంటే ఒక్క ఆధారం కూడా దొరకడం లేదు. ఎలా తెలుసుకోవాలి అని చెప్పి ఇక రామచంద్రయ్య గదిలో నుంచి బయటికి వెళ్తూ ఉంటాడు. ఇంతలోనే అక్కడ ఒక పెట్టె ఉండడం చూసిన రామచంద్రయ్య, నిజంగానే ఆ రోజు రాధ ఆ పెట్టె తీసుకొని ఈ ఇంటికి వచ్చింది. ఆ పెట్టెలో ఏమి ఉండి ఉంటుంది అని చెప్పి వెంటనే రామచంద్రయ్య ఆ పెట్టె దగ్గరికి వెళ్ళి ఆ పెట్టె ఓపెన్ చేసి చూస్తూ ఉంటాడు. ఇక పెట్టెలో రాధ తనతో తెచ్చుకున్న వస్తువులన్నీ అందులో ఉంటాయి. ఇక అవన్నీ తీస్తూ ఉండగా ఇంతలోనే రామచంద్రయ్యకి ఒక ఫోటో కనిపిస్తుంది. ఏంటి, ఈ ఫోటోలో ఉన్నది ఎవరై ఉంటారు? ఫోటో ఇలా తిప్పి పెట్టిందేంటి అని చెప్పి వెంటనే రామచంద్రయ్య ఆ ఫోటోని తిప్పి చూస్తాడు. ఇక అది చూసిన రామచంద్రయ్య ఒక్కసారి స్టన్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఇదేంటి, చిట్టి ఫోటో తన దగ్గర ఉందేంటి? ఇది చిట్టి చిన్నప్పటి ఫోటో, కానీ ఇది రాధ దగ్గర ఉండడానికి కారణమేంటి? ఒకవేళ ఈ రాధే నా కన్న కూతురు చిట్టి కాదు కదా అని చెప్పి అనుకుంటూ ఇక రామచంద్రయ్య రాధ కోసమే ఎదురు చూస్తూ ఉంటాడు. ఇదేంటి, రాధ ఎక్కడికి వెళ్ళింది? అందులో రాధ ఈ టైంలో బయటికి వెళ్ళడం ఏంటి? ఇప్పుడు ఈ ఫోటో ద్వారా నిజం ఎలా తెలుసుకోవాలి అని చెప్పి ఇక రామచంద్రయ్య అనుకుంటూ ఉండగా ఇంతలోనే రామచంద్రయ్యకి ఒక ఆలోచన వస్తుంది. అవును, ఈ ఫోటో తీసుకొని రాధ వాళ్ళ సొంత ఊరికి వెళ్తాను.
అక్కడ రాధ గురించి ఎవరైనా నిజం చెప్తారు, లేకపోతే వాళ్ళ నాన్న అదే సీనయ్య దగ్గరికి వెళ్ళి నిజం తెలుసుకుంటాను అని చెప్పి ఇక రామచంద్రయ్య ఆ ఫోటో తీసుకొని రాధ సొంత ఊరికి బయలుదేరతాడు. ఇక అక్కడికి వెళ్ళి రాధ ఇంటి దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉంటాడు. ఆ ఇంటికి తాళం పెట్టి ఉండడంతో ఇక రామచంద్రయ్య ఇదేంటి సీనయ్య జైల్లో ఉన్నాడు, పద్మమ్మ ఈ ఇంట్లో ఉండాలి కదా, తను లేదేంటి అని చెప్పి అనుకుంటూ ఉండగా ఇంతలోనే ఒక పెద్ద ఆయన సీనయ్య దగ్గరికి రామచంద్రయ్య దగ్గరికి వచ్చి ఎవరయ్య మీరు ఇక్కడికి వచ్చారు అనగానే అప్పుడు రామచంద్రయ్య చూడండి నేను పద్మమ్మ సీనయ్యల కోసం వచ్చాను, వాళ్ళు ఎవరూ లేరు, ఎక్కడికి వెళ్ళారు అనగానే అప్పుడు ఆ పెద్ద మనిషి చూడయ్యా చెయ్యని తప్పుకు సీనయ్యని అరెస్ట్ చేసి పోలీసులు తీసుకువెళ్ళారు. ఆ బాధతో పద్మమ్మ తన కూతురు ఎక్కడికో వెళ్ళిపోయారు. పాపం దేవుడు వాళ్ళని ఎంత సంతోషంగా ఉండనివ్వకుండా చేస్తున్నాడు అని చెప్పగానే అప్పుడు రామచంద్రయ్య చూడయ్యా సీనయ్యకు పద్మమ్మకు ఒక కూతురుంది, ఇప్పుడు తను ఎక్కడ ఉంది, పాపం తన కన్న బిడ్డని కూడా దూరం చేసుకున్నారా అనగానే అప్పుడు ఆ పెద్దయిన చూడయ్యా అసలు సీనయ్య పద్మమ్మ ఎంతో మంచివాళ్ళు, కానీ దేవుడు కూడా వాళ్ళని చిన్న చూపు చూశాడు, వాళ్ళకి పిల్లలు ఇవ్వలేదు. పాపం ఆ రాధమ్మ ఆ సీనయ్యకి ఎక్కడో నదిలో దొరికిందంట. ఆ సీనయ్య రాధమ్మని తీసుకొచ్చి పెంచి పెద్ద చేశాడు. తన కూతురంటే సీనయ్యకి ఎంతో ప్రేమ. ఆ రాధమ్మకు కూడా తన తండ్రి అంటే ప్రాణం. తన తండ్రి ఎలా చెప్తే అలా చేసేది. తను దొరికిన కూతుర్ని కూడా సీనయ్య కన్న బిడ్డ కంటే ఎక్కువగా చూసుకున్నాడు అని ఆ పెద్ద మనిషి చెప్పడంతో ఇక ఆ మాటలు విన్న రామచంద్రయ్య ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. రాధ సీనయ్య సొంత కూతురు కాదా, దొరికిన కూతురా అనగానే అప్పుడు పెద్ద మనిషి అవును బాబు, రాధ సీనయ్య సొంత కూతురు కాదు, తనకు దొరికిన కూతురు అని చెప్పడంతో ఇక రామచంద్రయ్య ఆ ఫోటో తీసుకొని ఊరందరినీ అడుగుతాడు. ఇక ఊళ్ళో వాళ్ళందరూ కూడా అలాగే చెప్పడంతో రామచంద్రయ్య చాలా సంతోషపడుతూ ఉంటాడు. అంటే ఆ రోజు సీనయ్యకు దొరికింది నా కూతురే ఆ రోజు నదిలో పడిపోయింది అని సీనయ్య అనుకుంటూ ఇక ఆ ఫోటో తీసుకొని రామచంద్రయ్య చూస్తూ చాలా సంతోషపడుతూ ఉంటాడు. అమ్మ రాధా, ఈ ఫోటోలో ఉన్నది నువ్వేనని నాకు అనిపిస్తుంది. చూడు, ఇప్పుడు నేను సీనయ్య దగ్గరికి వెళ్ళి నిజం తెలుసుకుంటాను. సీనయ్య నువ్వు నా కూతురి అని చెప్తే మాత్రం అంతకంటే సంతోషం ఇంకోటి ఉండదు అని చెప్పి ఇక రామచంద్రయ్య వెంటనే జైల్లో ఉన్న సీనయ్య దగ్గరికి వెళ్తాడు. ఇక అక్కడికి వెళ్ళి సీనయ్య నిజం చెప్పు, అసలు ఆ రాధమ్మ ఎవరు, నీకు ఎక్కడ దొరికింది, నిజం చెప్పు అని రామచంద్రయ్య అంటూ ఉంటే అప్పుడు సీనయ్య తన మనసులో ఇదేంటి అయ్యగారికి నిజం తెలిసిపోయిందా, లేక ఎవరని అడుగుతున్నాడా, ఒకవేళ నిజం తెలిస్తే ఇప్పుడు నేను అబద్ధం చెప్పినా నా రాధమ్మ నాకు దక్కదు అని చెప్పి ఇక సీనయ్య అదేంటి బాబు, రాధమ్మ నా కూతురే, నా కన్న కూతురే, నేను జైల్లో ఉండడం వల్ల రాధమ్మ ఇప్పుడు ఎవరు చూసుకునేటట్టు లేరు అని చెప్పి సీనయ్య అంటాడు. అప్పుడు రామచంద్రయ్య వెంటనే సీనయ్య చెయ్యి తీసుకొని తన తల మీద పెట్టుకొని సీనయ్య నిజం చెప్పు, నా మీద ప్రమాణం చేసి చెప్పు, అసలు రాధమ్మ ఎవరు, నీకు ఎక్కడ దొరికింది, నిజం చెప్తావా లేదా అనగానే ఇక వెంటనే సీనయ్య చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ అయ్యగారు నువ్వు చెప్పింది నిజమే, నాకు రాధమ్మ నదిలో దొరికింది. ఆ రోజు నుండి నేను రాధమ్మని నా కన్న కూతురు కంటే ఎక్కువగా చూసుకుంటున్నాను అనేసరికి అప్పుడు రామచంద్రయ్య చూడు సీనయ్య, ఈ ఫోటోలో ఉన్నావిడే కదా రాధమ్మ, నిజం చెప్పు అనగానే అప్పుడు సీనయ్య అవును బాబు, ఈ ఫోటోలో ఉన్నావే రాధమ్మ నా కూతురు. ఆ రోజు నేను మీ ఇంటికి వచ్చినప్పుడు కూడా రాధమ్మ చిన్నప్పటి ఫోటో మీ ఇంట్లో చూశాను. ఆ రోజే అనుకున్నాను రాధమ్మ మీ సొంత కూతురని, కానీ నేను పెంచిన ప్రేమ నీకు చెప్పనీయలేకపోయింది, నన్ను క్షమించయ్యగారు అని సీనయ్య అంటూ ఉంటే అప్పుడు రామచంద్రయ్య చాలా సంతోషపడతాడు. సీనయ్య, నా కూతురు ఇన్ని రోజులే నా కళ్ళ ముందు ఉన్నా నేను గుర్తుపట్టలేని పరిస్థితుల్లో ఉన్నాను. అందుకే రాధమ్మని చూసిన ప్రతి క్షణం నా మనసు నా కూతుర్ని చూస్తున్నంత ఆనందం పొందింది అని రామచంద్రయ్య అనగానే అప్పుడు సీనయ్య నన్ను క్షమించయ్యా,
ఎక్కడ నిజం తెలిస్తే నా కూతుర్ని నాకు శాశ్వతంగా దూరం చేసి తీసుకువెళ్తారోనని భయంతో చెప్పలేకపోయాను. కానీ ఇప్పుడు చెప్తున్నానయ్యా, నేను జైల్లో ఉన్నాను. ఇప్పుడు నా కూతుర్ని చూసుకోవడానికి కూడా ఎవరూ లేరు. అందుకే ఇప్పుడు నా కూతురు తన కన్న తండ్రి దగ్గరే ఉంది. ఇప్పుడు నా కూతురికి ఎటువంటి బాధ లేదు అని చెప్పి ఇక సీనయ్య చెప్పగానే అప్పుడు రామచంద్రయ్య, చూడు సీనయ్య, కన్నది నేను, పెంచింది నువ్వు. కానీ మనం ఇద్దరం కలిసి రాధమ్మని సంతోషంగా చూసుకోవాలి, సంతోషంగా ఉండేలా చెయ్యాలి అని చెప్పి రామచంద్రయ్య, సరే సీనయ్య, వస్తాను. నా కూతుర్ని నా కళ్ళారా చూసుకొని గుండెకు హద్దుకొని నా బాధ కొంత పోగొట్టుకోవాలి అని చెప్పి ఇక వెంటనే రామచంద్రయ్య ఇంటికి వస్తాడు. ఇక రాధ గురించే ఎదురు చూస్తూ ఉంటాడు. ఇదేంటి రాధ ఇంతవరకు ఇంటికి రాలేదేంటి అని అనుకుంటూ ఉండగా ఇంతలోనే విక్రమ్, రాధ ఇద్దరూ ఇంటికి వస్తారు. ఇక రాధను చూసిన రామచంద్రయ్య చాలా సంతోషపడుతూ అమ్మా రాధా అని రాధని హగ్ చేసుకోబోతాడు. ఇక అక్కడ దమయంతి, ప్రియాంక్ అందరూ ఉండడంతో ఇక రామచంద్రయ్య తన ప్రేమని మనసులోనే దాచుకొని రాధను చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు. అమ్మ చిట్టి, నిన్ను నేను నా కూతురని చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నాను. ఇప్పుడు దమయంతి, ప్రియ నువ్వు నా కూతురు అని తెలిస్తే నిజంగానే ఏదైనా చేస్తారేమోనని భయంగా ఉందమ్మా అని చెప్పి ఇక రామచంద్రయ్య అనుకుంటూ ఉండగా ఇక విక్రమ్, రాధ ఇద్దరూ కూడా గదిలోకి వెళ్ళిపోతారు. రామచంద్రయ్య మాత్రం తన మనసు తన కూతురితో మాట్లాడాలని ఎంతో సంతోషపడుతూ ఉంటాడు. ఇంతలోనే రాత్రి అవుతుంది. అందరూ డిన్నర్ చేయడానికి డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తారు. ఇక దమయంతి రాధను చూసి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఏయ్, నీకు ఏం చెప్పాను? నీ స్థానం ఇక్కడ కాదు, నువ్వు కింద కూర్చొని తిను అని దమయంతి ఇక రాధని అవమానిస్తూ ఉంటుంది. ఇక అది చూసిన రామచంద్రయ్యకి చాలా కోపం వస్తుంది. దమయంతి, నువ్వు చేసేది తప్పు. తను విక్రమ్ భార్య, అంటే ఈ ఇంటి కోడలు. అలాంటి ఆవిడని మనం అలా అవమానించొద్దు అని చెప్పి ఇక రామచంద్రయ్య రాధని డైనింగ్ టేబుల్ మీదే కూర్చోబెట్టి ఇక భోజనం వడ్డిస్తూ ఉంటాడు. తన కన్న ప్రేమని రాధకి చూపిస్తూ ఉంటాడు. అది చూసిన దమయంతి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇదేంటి, ఇప్పుడు రాధే ఈ తన కన్న కూతురు చిట్టి అని బావగారికి తెలిసిపోయిందా? అలా తెలిసిపోతే ఇక నా కూతురి జీవితం నాశనమైపోయినట్టే. బావగారు ఇక రాధని చాలా ప్రేమగా చూసుకుంటారు. ఇక నా కూతురు ఇక ఏం బాధపడుతుంది అని చెప్పి దమయంతి, ఏంటి బావగారు, రాధ ఏదో మీ సొంత కూతురైనట్టు మరీ దగ్గరుండి వడ్డిస్తున్నారు అనగానే అప్పుడు రామచంద్రయ్య, చూడు దమయంతి, ఇప్పుడు విక్రమ్ నా మేనల్లుడు. ఇప్పుడు మేనల్లుని భార్య నా కూతురు లాంటిదే కదా. అందుకే నా కూతురులాగా నేను కూడా రాధని చూసుకోవాలనుకుంటున్నాను. ప్రియ ఎలాగో రాధ కూడా అలాగే అని రామచంద్రయ్య చెప్పగానే ఇక ప్రియకి చాలా కోపం వస్తుంది. ఏంటి పెదనాన్న, నాతో సమానం ఈ రాధ ఒక ఛాయ్ కొట్టు పెట్టుకున్న సీనయ్య కూతురు, వాడి కూతురితో నాకు సమానమా అని ప్రియ రాధని అవమానిస్తూ ఉంటుంది. ఇక అది చూసిన రామచంద్రయ్య, చూడు ప్రియ, ఇంకొకసారి ఇంట్లో ఎవరైనా రాధ గురించి తప్పుగా మాట్లాడారంటే నేను ఏం చేస్తానో నాకే తెలియదు అని చెప్పి ఇక రామచంద్రయ్య రాధకి భోజనం పెట్టి అక్కడి నుంచి పంపించేశాడు. ఇక అది చూసుకున్న దమయంతి మాత్రం చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక ఇంతలోనే ఎవరి గదిలో వాళ్ళు నిద్రపోతూ ఉంటారు. ఇక మెల్లగా రామచంద్రయ్య విక్రమ్ గది దగ్గరికి వచ్చి డోర్ కొడుతూ ఉంటాడు. ఇక వెంటనే విక్రమ్ మెలకువలోకి వచ్చి, ఇదేంటి మావయ్య, ఎవరు డోర్ కొట్టేది అని చెప్పి వెంటనే డోర్ తీస్తాడు. ఇక అక్కడ రామచంద్రయ్య ఉండడం చూసి విక్రమ్, ఏంటి మావయ్య, నిద్రపోకుండా ఈ టైంలో ఇక్కడికి వచ్చారు, ఏంటి, ఏం జరిగింది అని విక్రమ్ అంటూ ఉంటే అప్పుడు రామచంద్రయ్య, ఒరే విక్రమ్, నేను కాస్త రాధతో మాట్లాడాలి, కొన్ని ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలిరా అని రామచంద్రయ్య అంటాడు. ఇక ఆ మాటలు విన్న విక్రమ్, ఏంటి మావయ్య, రాధతో మీరు మాట్లాడవలసిన మాటలు ఏమున్నాయి చెప్పండి అనగానే అప్పుడు రామచంద్రయ్య,
ఒరే మనం గదిలోకి వెళ్దాం పదరా అని చెప్పి ఇక రామచంద్రయ్య గదిలోకి వచ్చి డోర్ వేస్తాడు. ఇక ఇంతలోనే రామచంద్రయ్య, ఒరే విక్రమ్, రాధని చూస్తున్నప్పుడల్లా నా కన్న కూతురు చిట్టిని చూసినట్టే ఓపిస్తుందిరా అని చెప్పి రామచంద్రయ్య ఇక రాధ కాళ్ళు పట్టుకొని అటు ఇటు అంటూ ఉంటాడు. ఇక అది చూసిన విక్రమ్కి ఆశ్చర్యం వేస్తుంది. ఏంటి మావయ్య, నువ్వు రాధ కాళ్ళు పట్టుకోవడం ఏంటి? అసలు ఏం జరిగింది చెప్పు మావయ్య, నువ్వేదో నా దగ్గర దాస్తున్నావు చెప్పు అనేసరికి ఇక రామచంద్రయ్య వెంటనే విక్రమ్ని హగ్ చేసుకొని, ఒరే ఇన్ని రోజులు నేను నా కూతురి కోసం వెతుకుతున్నాను, కానీ నా కూతురు ఈ ఇంట్లో నా కళ్ళ ముందే ఉంటూ నాకు తెలియకుండా తిరుగుతూ ఉంటే ఇప్పుడు కన్న కూతురు అని తెలిసిన తర్వాత సంతోషంగా ఉండదారా అని చెప్పి రామచంద్రయ్య అనగానే ఆ మాటలు విన్న విక్రమ్ ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఏంటి మామయ్య, ఏం మాట్లాడుతున్నావు? చిట్టి బ్రతికే ఉందా? మన ఇంట్లో మన కళ్ళ ముందే ఉందా? ఎవరు మామయ్య చెప్పు అని విక్రమ్ చాలా బాధపడుతూ అడుగుతూ ఉంటాడు. ఇక అది చూసిన రామచంద్రయ్య, ఒరే విక్రమ్, ఎవరో కాదురా చిట్టి, మన చిన్నప్పుడు మన నుండి దూరం అనిపోయిన మన చిట్టినే ఈ రాధమ్మ అని చెప్పగానే ఇక విక్రమ్ చాలా సంతోషపడుతూ ఉంటాడు. మామయ్య ఏం మాట్లాడుతున్నావు నువ్వు? రాధే చిట్టినా? నేను నమ్మలేను మామయ్య, నువ్వు నిజం చెప్పు అనగానే అప్పుడు రామచంద్రయ్య, అవునరా, నేను రాధతో మాట్లాడాలని ఉదయం మీ గదిలోకి వచ్చాను, కానీ రాధ నువ్వు బయటికి వెళ్ళారని తెలిసిపోయింది. ఇక దాంతో ఎలాగైనా రాధ గురించి నిజం తెలుసుకోవాలనుకున్నాను. నా మనసు రాధను చూసినప్పుడల్లా నా కన్న కూతుర్నే చూసినట్టు అనిపిస్తుంది. అందుకే రాధ తెచ్చుకున్న ఆ ట్రంకు పెట్టెలో ఏముందో అని ఓపెన్ చేసి చూశాను. ఇక అందులో చిట్టి చిన్నప్పటి ఫోటో రాధ పెట్టెలో ఉంది. వెంటనే అది తీసి నేను చూశాను. అంటే రాధే చిట్టినా అని నిజం తెలుసుకోవడానికి నేను రాధ వాళ్ళ సొంత ఊరికి వెళ్ళాను. అక్కడ ఒక పెద్ద ఆయన చిట్టి సీనయ్య పద్మమల గురించి నిజం చెప్పాడు. ఇక ఆ రోజే చిట్టి సీనయ్యకు దొరికిందని నాకు తెలిసింది. ఆ నిజం ఇంకా మరింత నిజం చేసుకోవాలని జైల్లో ఉన్న సీనయ్య దగ్గరికి వెళ్ళాను. ఆ ఫోటో చూపించి నా మీద ప్రమాణం చేసి సీనయ్యని అడిగాను. దాంతో సీనయ్య, అవునయ్య గారు, చిట్టినే మీ సొంత కూతురని నాకు గప్పుడే తెలిసింది, కానీ ఈ నిజం మీతో చెప్పలేకపోయాను, నన్ను క్షమించండి అయ్యా అని నాతో చెప్పాడు. ఇంకా ఏం కావాలరా అని చెప్పగానే ఇక విక్రమ్ చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఇక వెంటనే రామచంద్రయ్యతో, మావయ్య, నేను చిట్టిని తప్ప వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోనని చెప్పాను, కానీ తెలుసా రాధని ఎందుకు పెళ్లి చేసుకున్నానో తెలుసా? నువ్వు నాకు ప్రియకి పెళ్లి చేయాలని చూశారు. నాకు ఆ పెళ్ళి ఇష్టం లేదు. అందుకే రాధని కాంట్రాక్ట్ పెళ్లి చేసుకున్నాను. నా చిట్టి నాకు దొరికేంత వరకు రాధ కాంట్రాక్టు పెళ్లి మీద ఇక్కడే ఉంటుంది. చిట్టి దొరికాక తను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని మేం కాంట్రాక్టు పేరు మీద పెళ్లి చేసుకున్నాం. ఇదంతా నా చిట్టి కోసమే మావయ్య అని చెప్పి ఇక విక్రమ్ అనగానే ఆ మాటలు విన్న రామచంద్రయ్య, ఒరే విక్రమ్, నీ గురించి నేను అపార్థం చేసుకున్నాను, నన్ను క్షమించరా అని రామచంద్రయ్య అంటాడు. ఇక రామచంద్రయ్య ద్వారా రాధే చిట్టి అని తెలుసుకున్న విక్రమ్ కూడా చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఇక ఇంతలోనే ఉదయం అవుతుంది. ఇక రామచంద్రయ్య, విక్రమ్ అందరూ కూడా రాధని చాలా సంతోషంగా చూసుకుంటూ ఉంటారు. ఇక రామచంద్రయ్య మాత్రం, అమ్మా రాధ టిఫిన్ చెయ్యి, అమ్మా రాధ ఇక్కడ కూర్చుందిరా అని రాధని ప్రేమగా చూసుకోవడం చూసిన రాధ మాత్రం, ఇదేంటి ఎప్పుడూ లేంది ఈ పెద్ద ఆయన నన్ను ఇంత బాగా చూసుకుంటున్నాడు అని చెప్పి చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఈ విధంగా రాధ తెచ్చిన పెట్టెలోని చిన్నప్పటి ఫోటోను చూసి రాధే తన కన్న కూతురు చిట్టి అని తెలుసుకున్న రామచంద్రయ్య షాక్లో దమయంతి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.